హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మాధవి అనే సిస్టర్ కామెంట్ చేశారు వాళ్ళ పాప బర్త్డే అని. పేరు కావ్యశ్రీ. సో మీరందరూ తప్పకుండా విష్ చేయండి. కావ్యశ్రీ, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు కథ రాధా ప్రణయం, ఎపిసోడ్ నెంబర్ 6. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. తరువాతి రోజు ఉదయం కన్నా నిద్ర లేచేసరికి రఘురామ్ గారితో కలిసి వాకింగ్కి వెళ్ళిపోయింది రాధ. అబ్బో, డాక్టర్ గారికి ఆరోగ్యం మీదకి శ్రద్ధ మళ్ళినట్టుంది అనుకుంటూ జాగింగ్ సూట్లోకి మారిపోయి షూస్ లేస్ కట్టుకుంటూ ఉండగా అర్జున్ కన్నా రూమ్కి రానే వచ్చాడు. అలా వాళ్ళ దినచర్య మొదలై ఎప్పటిలాగే రాధని కాలేజ్ దగ్గర డ్రాప్ చేయడం వరకు సాగిపోయింది. రాధ కార్ దిగుతుండగా వెనక ఎవరో చున్నీ లాగినట్టయి మళ్ళీ కార్లో కూర్చుండిపోయింది. కార్ గేర్ మారుస్తుంటే కన్నా చేతి వాచ్కి పట్టేసింది చున్నీ. అప్పటి వరకు ఇద్దరూ అది గమనించనే లేదు. కన్నా చెయ్యిని పట్టుకోకుండా చున్నీ ఎలా విడిపించాలో అర్థం అవ్వక చున్నీ వంక కన్నా వంక మార్చి మార్చి చూస్తూ మెల్లిగా చున్నీ లాగింది. నాకేంటి, నీ తిప్పలు నువ్వు పడు అని ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని వాచ్ ఉన్న చేతిని గేర్ రాడ్ మీదనే ఉంచేసి దిక్కులు చూస్తూ కూర్చున్నాడు కన్నా. వీళ్ళ మూగ యుద్ధం చూడలేక తల కొట్టుకొని మనకెందుకులే అనుకుంటూ కార్ దిగాడు అర్జున్. ఎదురుగా ఒక అమ్మాయి స్కూటీ పార్క్ చేస్తుంటే వెళ్ళి, హే మిస్, మీరు చాలా బాగున్నారు, మీ పేరేంటి అని సరదాగా ఫ్లర్ట్ చేయటం స్టార్ట్ చేశాడు. అలా మెల్లిగా లాగుతుంటే చున్నీ రావటం లేదని కాస్త గట్టిగా లాగబోయింది చున్నీని. ఏయ్, చున్నీ చిరిగిపోతుంది అని రియాక్ట్ అయ్యాడు కన్నా. రాధ చూపు కన్నా వైపు తిప్పి మరెలా తీయాలి అన్నట్టు చూసింది. ఇక చేసేది లేక మెల్లిగా తన వాచ్ నుండి చున్నీ దారాలు మెల్లిగా తప్పించే ప్రయత్నం చేస్తున్నాడు కన్నా. రాధకి మొదటిసారి కన్నాలో చిన్నపాటి కేరింగ్ కనిపించింది. చున్నీ తీసి ఇవ్వగానే థ్యాంక్స్ అని చెప్పి కార్ దిగేసింది రాధ. వెళ్తున్న రాధ వైపు చూసి రాధా అని పిలిచాడు కన్నా. రాధ వెనక్కి వచ్చి కిటికీలో నుండి కన్నాని చూస్తూ ఏంటి అని అడగగానే తన కోట్ నుండి ఒక పేపర్ తీసి ఇచ్చాడు. అది అందుకొని ఓపెన్ చేసి చూసి కన్నా వైపు కృతజ్ఞతగా చూసింది. చదువుకు సంబంధించి ఏ అవసరానికి ఇలా మొహమాట పడి అడగటం మానేయకు. నాకు ఈ విషయం నిన్న తెలియకపోయి ఉంటే ఎంట్రన్స్ మిస్ అయ్యేదానివి కదా అన్నాడు రాధ చేతిలో ఉన్న పేపర్ చూస్తూ. చాలా థ్యాంక్స్ బావా అని చెప్పి వెళ్ళిపోయింది రాధ. చాలా ఏళ్ల తర్వాత రాధ తనని బావా అని పిలవటంతో మనసు చిన్నగా పులకరించింది. ఈరోజు ఎలాగైనా రాధకి నాకు తెలిసిన విషయం చెప్పేయాలి అనుకుని కాలేజ్కి వస్తున్న హర్ష రాధ కళ్ళల్లో ఉన్న ఆనందం కన్నా మీద ప్రేమగా పొరపడి బాధగా రాధను కోపంగా కన్న వైపు చూసి తన కార్ని పార్కింగ్ వైపు తిప్పాడు. ఇక్కడ అమ్మాయిలతో తీరిగ్గా బాతకాన్ని పెట్టిన అర్జున్ హర్ష మీద పడి అతని గురించి ఆ అమ్మాయిలను అడిగాడు చాలా క్యాజువల్గా. వాళ్ళంతా మొదటి సంవత్సరం వాళ్ళు కావటంతో అర్జున్ సీనియర్ అనుకొని అడిగిన వాటి గురించి అడగని వాటి గురించి చెప్పుకొచ్చారు. వాళ్ళ మాటల్లో అతను రాధ క్లాస్మేట్ అని, మినిస్టర్ కొడుకని తెలిసింది అర్జున్కి. కానీ మనసు మాత్రం అర్జున్ మీద అనుమానపడింది ఇందాక అతను చూసిన చూపు గమనించటంతో. రాధ వెళ్ళటంతో కన్నా కార్ హార్న్ గట్టిగా మోగింది. ఓకే గర్ల్స్, నాకు నా మొగుడి నుంచి పిలుపు వచ్చింది, మళ్ళీ కలుద్దాం అని వాళ్ళని పంపేసి పరుగున వచ్చాడు అర్జున్. కన్నా పక్కన కూర్చోగానే కార్ ఆఫీస్ వైపు కదిలింది. కన్నా ఇచ్చిన ఆ ఫామ్ పట్టుకుని సంతోషంగా క్లాస్కి వస్తున్న రాధని చూసి ఎదురెళ్ళింది అంజు. హే, ఏంటే, మీ ఆయన లవ్ లెటర్ ఏమైనా ఇచ్చారా అంటూ రాధ చేతిలో పేపర్ తీసుకుని చూసి, హో, ఎగ్జామ్కి అప్లై చేశావా, ఆయన నీకు కాక ఎవరికి వస్తుంది సీట్ అంటూ నవ్వేసింది. ఆ రోజు కూడా రోజులాగానే సాగిపోక హర్షకి రాధతో మాట్లాడే టైం దొరకలేదు. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు వీళ్ళ బ్యాచ్ ఒక దగ్గర కూర్చున్నారు రోజులాగానే. కాసేపటికి వరుణ్, శృతి వెళ్ళిపోగా అంజు, రాధ, హర్ష బస్ స్టాప్కి వెళ్ళటానికి కదిలారు. అంజు స్కూటీ తేవటానికి అటుగా వెళ్ళగానే రాధా, నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు హర్ష. చెప్పు హర్ష అని నార్మల్గా అడిగింది రాధ లైబ్రరీలో తీసుకున్న బుక్ని చూస్తూ. అది అది అని హర్ష చెప్పటానికి వెనక ముందు అవుతుండగానే రాధా, నీకోసం కన్నగారు వచ్చారు అని అరుస్తూ చెప్పింది అప్పుడే అక్కడికి వచ్చిన అంజు. ఏంటి అని నమ్మలేనట్టు అడిగింది రాధ.
కన్నా గారొచ్చి నిన్ను రోజు డ్రాప్ చేస్తారు కదా! అదే ప్లేస్‌లో వెయిట్ చేస్తున్నారు అని చెప్పటంతో రాధ అటువైపు పరుగులాంటి నడకతో వెళ్ళింది. వెళ్తున్న రాధ వైపు మళ్ళీ బాధగా చూస్తూ ఉండిపోయాడు హర్ష. ఇక వాళ్ళ హస్బెండ్ వచ్చారు కదా! మనం బస్ స్టాప్‌కి వెళ్ళే పని లేదు హర్ష. చూస్తుంటే రాధని తీసుకెళ్ళటానికి వచ్చినట్టున్నారు. ఇక రేపు సండే కనుక మళ్ళీ ఎల్లుండి కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయింది అంజు. హర్ష కూడా ఏమీ చేయలేక అక్కడి నుండి కదిలాడు. కన్నా ఈ టైంలో ఎందుకొచ్చాడో అని కంగారుగా వెళ్ళింది రాధ. తాను రావటం మిర్రర్‌లో చూసి డోర్ అన్‌లాక్ చేసి కార్ రెడీగా ఉంచాడు. త్వరగా వెళ్ళాలి అని అర్థం చేసుకుని ఏమీ మాట్లాడకుండా కారెక్కేసింది రాధ. కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు పరుగులు తీయించాడు కన్నా. అప్పటికే చాలాసార్లు కాల్ చేసిన అర్జున్ నుండి మళ్ళీ కాల్ రావటంతో లిఫ్ట్ చేసి 10 నిమిషాల్లో వస్తున్నాను అని సీరియస్‌గా చెప్పి వేరే మాటకి అవకాశం ఇవ్వకుండా కట్ చేసి యాక్సిలరేటర్ నొక్కిపెట్టి పరుగులు కొనసాగించాడు. ఆ స్పీడ్‌కి లోపల భయంగా ఉన్నా ఏదో అర్జెంట్ పనుంది అని అర్థం చేసుకుని సీటు బెల్ట్‌ని గట్టిగా అరచేతుల్లో బంధించి కూర్చుంది రాధ. చెప్పినట్టుగా 10 నిమిషాల్లో ఆఫీస్‌కి చేరుకున్నారు. గార్డ్ డోర్ ఓపెన్ చేయగానే సీట్ బెల్ట్ తీసి కార్ దిగింది రాధ. అలాగే మరోవైపు కార్ దిగాడు కన్నా. కన్నా రాధతో కలిసి ఆఫీస్‌కి రావటం తన క్యాబిన్ నుండి చూసిన అర్జున్ వాళ్ళ ఫ్లోర్‌లో హడావిడి స్టార్ట్ చేశాడు. కన్నా నడుస్తుంటే పరిగెడుతూ తనని అందుకొని కన్నా వెంట లోపలికి నడిచింది మిసెస్ కన్నా. లిఫ్ట్‌లో తన ఫ్లోర్‌కి వెళ్ళి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వగానే షాక్ అయ్యాడు కన్నా. తన ఫ్లోర్ ఎంప్లాయీస్ అందరూ లిఫ్ట్ ఎదురుగా గుమికూడటంతో అర్జున్ కోసం వెతికాడు కన్నా. అక్కడ జరిగేదానికి బెరుకుగా చూస్తున్న రాధ కన్నా వైపు చూపు తిప్పింది. ఇంతలో అర్జున్ వాసుదేవ్ గారిని తీసుకుని వస్తుండటంతో ఇద్దరూ అటుగా చూస్తూ ఉండిపోయారు. రాధని తీసుకొస్తున్నట్టు చెప్పనే లేదేరా అని అడిగారు అప్పుడే అక్కడికొస్తూ వాసుదేవ్ గారు. నాన్న అది అని కన్నా మాట్లాడేలోపే గాయ్స్ ఆఫీస్‌కి మీ బాస్ వైఫ్ వస్తే కనీసం గ్రీట్ చేయరా అని అర్జున్ హడావిడి చేయటంతో అందరూ రాధకి షేక్ హ్యాండ్ ఇస్తూ మ్యారేజ్ విషెస్ చెప్పారు. రాధ కూడా నవ్వుతూ అందరికీ థ్యాంక్స్ చెప్పి వాళ్ళతో మాట్లాడుతూనే కన్నా వైపు చూడగా అతని ముఖంలో కనిపించే భావం కోపమా, అసంతృప్తా, బాధనా, మరింకేదైనానా అనేది అర్థం కాక అందరిలో ఉన్నందుకు ముఖం మీద నవ్వు పులుముకొని నించుంది. ఇంతలో వాసుదేవ్ గారు కన్నా వైపు చూసి మీటింగ్‌కి వెళ్దామా అని అడిగారు. హా నాన్న పదండి అని కన్నా చెప్పగానే అర్జున్ని పిలిచి ముందు అందరినీ మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పు అర్జున్. అలాగే మీటింగ్ అయిపోయాక స్టాఫ్‌కి ఇక్కడే డిన్నర్ అరేంజ్ చెయ్యు. అమ్మాయి మొదటిసారి ఆఫీస్‌కొచ్చింది కదా అంటూ ఇంటికి ఫోన్ చేసి అత్తయ్య వాళ్ళని రమ్మని చెప్పు అని చెప్తూ మీటింగ్ హాల్ వైపు కదిలారు. మీటింగ్‌లో అర్జున్ ప్రజెంటేషన్ ఏమీ లేకపోవడంతో రాధని సెమినార్ రూమ్ దగ్గర వదిలి వాసుదేవ్ గారు చెప్పిన పనులన్నీ బయట ఉండే చేసేశాడు. లోపలికి వెళ్ళి స్టాఫ్ కూర్చున్న చైర్స్‌లో కూర్చుంటున్న రాధని చూసి అమ్మ రాధ అన్నారు వాసుదేవ్ గారు. కూర్చోబోతున్న రాధ ఆగిపోయి అలాగే నించోవటంతో అక్కడ కాదు రాధా ఇలా రా ఇక్కడ కూర్చో అంటూ తనకి కన్నాకి మధ్య వేసిన చైర్ చూపించారు. వెంటనే కన్నా వైపు చూసింది రాధ. ఎటువంటి భావం ముఖంలో చూపించకుండా అసహనంగా చూస్తున్న కన్నాని చూసి ముందుకు వెళ్ళలేకపోయింది. అలాగని వెళ్ళకుండా ఉంటే ఆయన పెద్దరికానికి విలువివ్వనట్టు అవుతుంది కదా అని ఆలోచిస్తూ సందిగ్ధంలో ఉండిపోగా రామ్మా అన్నారు ఆయన మళ్ళీ. ఇక మళ్ళీ చెప్పించుకుంటే బాగోదనిపించి వెళ్ళి ఆ చైర్లో కూర్చుంది. స్టాఫ్‌లో కొందరు ప్రాజెక్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే అందరూ వింటూ ఉన్నారు. అవేమీ తనకి అర్థం అవ్వక దిక్కులు చూస్తూ కూర్చుంది రాధ. అలా గంటపాటు గడిపిన తర్వాత అందరి చప్పట్లతో తేరుకొని తను కూడా క్లాప్స్ కొట్టింది రాధ. అప్పటికే కన్నా పోడియం దగ్గర నించొని ఉండటంతో హో ఈయన కూడా మాట్లాడారా? అసలు మన నోటీస్‌కి రాలేదేంటి? అంతలా ఏం ఆలోచించానబ్బా! కొంపదీసి ఇక్కడ కూర్చొని కునికిపాట్లు పడలేదు కదా అనుకుంది తనలో తానే. స్టాఫ్ అంతా ఒక్కొక్కరిగా బయటికి వెళ్ళిపోతుంటే వేరే డోర్ నుండి వీళ్ళు కూడా వెళ్ళారు. బయటికి వెళ్ళాక కన్నా అమ్మాయిని నీ క్యాబిన్‌కి తీసుకెళ్ళు కాస్త ఫ్రెష్ అవుతుంది. చూడు ఎలా అలసిపోయిందో అన్నారు వాసుదేవ్ గారు. కన్నా ఏమీ మాట్లాడకుండా ముందుకి కదలటంతో రాధ కూడా కన్నా వెనకే వెళ్ళింది. క్యాబిన్ కూడా వాళ్ళ బెడ్రూమ్ అంతా ఉండటంతో ఆఫీస్ స్టాఫ్ అంతా పడతారు ఇందులో అనుకుంది రాధ. వెంటనే కన్నా సూటిగా చూసేసరికి హో బయటకు అనేసానా అని నాలుక ఖర్చుకొని హి 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 అంటూ వెర్రి నవ్వు నవ్వింది. వాష్రూమ్ అటువైపు అన్నాడు కన్నా సీరియస్గా.
వెంటనే అటు పరిగెత్తినట్టు వెళ్ళి కాస్త రిలాక్స్ అయ్యి ముఖం కడుక్కొని టవల్తో ముఖం అద్దుకుంటూ బయటికి వచ్చి సిటీ హైట్స్ కనిపించే వ్యూతో ఉన్న గ్లాస్ విండో నుంచి బయటికి చూస్తూ నించుంది. అమ్మా అనే కన్న పిలుపు వినిపించి వెనక్కి చూసింది రాధ. అక్కడ దేవకి, జానకి ఇద్దరూ వస్తూ ఉండటంతో రాధ ముఖం విరిసింది. అమ్మమ్మ, మీరెప్పుడొచ్చారు అని జానకి గారిని అడిగింది రాధ. ఇప్పుడే వచ్చాం కానీ నువ్వు కాలేజ్ నుండి ఇక్కడికే వచ్చావా అని అడిగారు ఆవిడ. హా, అవునమ్మమ్మ, బావ తీసుకొచ్చాడు అని చెప్పింది రాధ ఓరకంట కన్నాని చూస్తూ. ఆ మాటతో దేవకి, జానకి ఒకరి ముఖాలొకరు చూసుకుని ముసిముసిగా నవ్వుకున్నారు. కన్నా, నువ్వు బయటికి వెళ్ళు నాన్న కాసేపు అని కన్నాని బయటికి పంపించి రాధ చేతిలో చిన్న బ్యాగ్ పెట్టి, రాధా ఇదిగో ఈ చీర కట్టుకో అని రాధకి బ్యాగ్ ఇచ్చారు దేవకి. ఇప్పుడెందుకత్తా అని అడిగింది రాధ. మీ మామయ్య ఆఫీస్లో చిన్న పార్టీ ఇస్తున్నారు రాధా, నువ్వు మొదటిసారి వచ్చావు కదా అనటంతో ఇంకేమీ అనలేక ఆ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళి రెడీ అయింది. సింపుల్గా రెడీ అయ్యి దేవకి, జానకి గారితో కలిసి బయటికి వచ్చిన రాధని చూడగానే కళ్ళు తిప్పుకోలేకపోయాడు కన్నా. అలా తనని చూస్తున్న కన్నాని చూస్తుంటే మొదటిసారి బిడియంగా అనిపించి కళ్ళు వాల్చేసింది రాధ. వెంటనే తేరుకొని చూపు తిప్పేస్తాడు కన్నా. అప్పటికే అమ్మాయిలతో కలిసి ఫ్లర్ట్ ముచ్చట్లు పెడుతున్న అర్జున్ని కోపంగా చూస్తున్న జానకి గారిని చూసి మెల్లిగా, గర్ల్స్ మీరు పార్టీ ఎంజాయ్ చేయండి, మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని వాళ్ళని పంపించి, అమ్మమ్మ అది వర్క్ ఎలా చేయాలో మాట్లాడుతున్నాను అన్నాడు ఆవిడ దగ్గరకు వస్తూ. హా, వాళ్ళని నిన్ను చూస్తేనే అర్థమైంది, అందరూ పనికొచ్చే బ్యాచ్ అని అన్నారు ఆవిడ వెళ్తున్న అమ్మాయిల వైపు గుర్రుగా చూస్తూ. అయినా కన్నా అని వాడికి పేరు పెట్టాను కానీ ఆ పేరుని నీకు పెట్టాల్సింది, సార్థక నామధేయుడివి అయ్యేవాడివి అని అర్జున్ని తల మీద వేలితో పొడిచి, ఎంతైనా నా కన్నయ్య బుద్ధిమంతుడు అని ఆవిడ అంటుంటే, ఏంటి వాడు బుద్ధిమంతుడా అంటే నేను కాదా అంటూ కన్న వైపు వేలు చూపిస్తూ అడిగి, ఇప్పుడు కాదు, మేము ముంబైలో ఉన్నప్పుడు వాడిని చూడాల్సింది నువ్వు, అప్పుడు తెలిసేది నీకు, వాడి పేరుకి వాడు ఎంత సార్థకం చేశాడు అంటూ ఉడుక్కున్నాడు అర్జున్. చాలే ఊరుకో, మాట్లాడితే అర్థం పర్థం ఉండాలి అని జానకి గారు అంటూ ఉండగానే, ఏంటి జాను, ఏంటి మీ గొడవ అని అడిగాడు కన్నా. అర్జున్ తన వైపు చూపిస్తూ మాట్లాడటంతో వీళ్ళ దగ్గరకు వచ్చాడు అప్పుడే. ఏం లేదు కన్నయ్య, వీడికి తిండి ఎక్కువైంది, రేపటి నుండి ఒక పూట కట్ చేస్తే సరి అనగానే అర్జున్ వైపు సూటిగా చూస్తూ, అవునానమ్మా, ఈ మధ్య నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు కన్నా. బావా అంటూ రాగం తీశాడు అర్జున్. నువ్వెన్ని మెలకలు తిరిగినా నీకు నా చేతిలో మూడింది అన్నాడు కన్నా. సర్లే, ఎంతైనా మీరిద్దరూ ఒక్కటే, నాకు కూడా టైం రాకపోదు, అప్పుడు చెప్తా మీ పని అని సీన్కి సంబంధం లేని డైలాగ్ చెప్పి అక్కడి నుండి జారుకున్నాడు అర్జున్. ఆఫీస్ స్టాఫ్ వాళ్ళతో కలిసి మాట్లాడుతూ కూల్ డ్రింక్ తాగుతున్న రాధని చూసి, మన రాధ ఎవరితో అయినా ఇట్టి కలిసిపోతుంది కదరా అని ఆవిడ అడుగుతుంటే ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతున్న రాధని ఒక నిమిషం పాటు చూడగానే, ఆ నవ్వునే కదా చెరిపేయాలని చూస్తున్నావు అని బుద్ధి హెచ్చరించింది. టక్కున చూపు తిప్పేసి పక్కకి వెళ్ళిపోయాడు. కన్నా అలా వెళ్ళగానే అర్జున్ వచ్చి కూర్చుంటూ, ఏమంటున్నాడు అని అడిగాడు. ఏమంటాడు వాడు, ఏమీ అనడు, రోజు కాలేజ్ దగ్గర దింపటం, ఇంటికి తీసుకురావటం, వచ్చాక ఎవరి దారిన వాళ్ళు రోజు వెళ్ళదీయటం, ఇలా అయితే వీళ్ళు కలిసేది ఎప్పుడు అని నిట్టూర్చి, ఇలా లాభం లేదు, వీళ్ళు రోజులో ఎక్కువ సమయం ఒకరితో ఒకరు ఉండేలా చేయాలి అని ఆవిడ అనగానే, అయితే కన్నాని ఆఫీస్ మాన్పించి రాధని కాలేజ్ మాన్పించి ఇంట్లో ఉంచే ప్లాన్ ఏమైనా ఉందా అని వెటకారంగా అడిగాడు అర్జున్. నీ బుర్రకి అంతకు మించి ఏం తట్టి చేస్తుంది లేరా ఎదవా, ఎక్కువ సమయం గడపటం కుదరకపోయినా ఆలోచించటం కుదురుతుంది కదా, కాబట్టి వాళ్ళొకరి కోసం ఒకరు ఆలోచించేలా చేయాలి అంటూ ఒక నిమిషం ఆగి, చూస్తావు కదా ఇక నుండి నేనేం చేస్తానో అని ఒక రకమైన నవ్వు నవ్వారు ఆవిడ. ఆ నవ్వు చూస్తూనే ఏదో తేడా కొట్టి, జాను ఏం చేస్తావు అని అడిగాడు అర్జున్ ఆత్రంగా. పోరా, నేను చెప్పను, చేసి చూపిస్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళి కన్నా దగ్గర కూర్చున్నారు. స్టాఫ్ ఒక్కొక్కరుగా తినేసి వెళ్తుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చారు వాసుదేవ్, దేవకి గారు. చాలా వరకు స్టాఫ్ వెళ్ళిపోయాక వీళ్ళు మాత్రమే ఉన్నారు. నానమ్మ, తినేసి ఇంటికి వెళ్దాం అన్నాడు కన్నా. అలాగే అంటూ అందరూ ఒకే టేబుల్ దగ్గర కూర్చున్నారు.
అర్జున్కి, రఘురామ్ గారికి మధ్యలో ఉన్న చైర్లో కూర్చోబోతున్న రాధని వారించి, ఇది నా ప్లేస్ అన్నారు జానకి గారు. వెంటనే అర్జున్ లేచి, రాధా ఇక్కడ కూర్చో. రాను, తాతయ్య పక్కన తప్పితే ఎక్కడా కూర్చోవద్దు అంటూ తను లేచి వాసుదేవ్ గారి పక్కన కూర్చున్నాడు అర్జున్. అర్జున్ లేవడంతోనే రాధ ఆ చైర్లో కూర్చుంది. తన పక్కనే కన్న. ఇంత దానికే ఏదో సాధించినట్టు ఒకరినొకరు చూసుకుంటున్న జానకి అర్జున్లని గమనించి, ఎంత దగ్గరగా ఉన్నా మా మనసులు ఎప్పటికీ కలవవని వీళ్ళకెప్పటికి అర్థమవుతుందో అని అనుకుంటూ ప్లేట్లో ఉన్న చికెన్ పీస్ని ఫోర్కుతో కట్ చేయడానికి కుస్తీ పడుతున్న రాధని చూసి తల కొట్టుకున్నాడు కన్న. అందరూ మాట్లాడుకుంటూ భోజనాలు చేసి ఇంటి దారి పట్టారు. రాత్రవడం, ఉదయం నుండి రెస్ట్ లేకపోవడంతో వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి వారి వారి బెడ్ని ఆక్రమించారు అందరూ. ఆ తర్వాత రోజు ఆదివారం కావటంతో అందరూ ఆలస్యంగా నిద్రలేచారు. రాధకి మెలకు వచ్చేసరికి కన్నకి చాలా దగ్గరగా ఉంది. కళ్ళు తెరవగానే కనిపించిన కన్నాన్ని చూస్తూ ఉండిపోయింది. నిజంగా మన పెళ్ళి ఆ కన్నయ్య నిర్ణయమా, లేదా అందరూ అంటన్నట్టుగా అక్క వల్ల జరిగిన నష్టానికి నేను పరిహారాన్నా అనుకుంటూ నిద్రలో కూడా కన్న ముఖంలో ప్రశాంతత లోపించటం చూసి, నీకు నేనంటే కోపమా? అసలు మనుషులంటేనే కోపమా? తెలిసి తెలియని వయసులో సరదాగా నన్నేడిపిస్తూ, నేనేడుస్తుంటే నవ్వుతూ, నాకు కోపం వస్తే ఇంకా ఉడికించి అల్లరి చేస్తూ, ఇంకా ఇంకా నన్ను సాధిస్తూ ఉండే నువ్వు ఇలా మాటలు రానివాడ్లా ఎందుకు అయిపోయావు బావా? చూపులతో కాకుండా ఒకసారి నోరు విప్పి మాట్లాడు. ఇలా ఎన్ని రోజులు? ఎప్పటికీ ఇంతేనా అని ఆలోచిస్తూ తన పరిస్థితి ఇది అని ఎవరికీ చెప్పుకోలేక ఆలోచనల్లో నలిగిపోతూ కాసేపు కళ్ళు మూసుకుంది రాధ. రెప్పల చాటున తండ్రి కనిపించేసరికి కళ్ళు తెరిచి లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చేసరికి బాల్కనీలో ఒళ్ళు విరుచుకుంటూ కనిపించాడు కన్న. తల తుడుచుకుంటూ అటుగా వెళ్ళి, బావా కాఫీ తీసుకురానా అని అడిగింది. అప్పుడే స్నానం చేసి ఇంకా తడిగా ఉన్న ముంగుళ్ళ నుండి ముఖం మీదికి జారిన నీటి బిందువులు ముత్యాలని తలపిస్తుంటే వాటి మీద దృష్టి నిలిపి, తీసుకురా అన్నట్టుగా తల ఆడించాడు. కిందికి వెళ్ళి కాఫీ కలుపుకొని కప్పులో పోసుకొని పైకొచ్చేసరికి ఫ్రెష్ అయిపోయాడు కన్న. ఎదురుగా కాఫీ ఉంచి పక్కన నించొని కన్న వైపు చూస్తూ ఉండటంతో కాఫీ తాగుతూనే, ఏమైనా చెప్పాలా అని అడిగాడు కన్న మరో చేత్తో ఫోన్ చెక్ చేసుకుంటూ. రాధ చేతులు నలుపుకుంటూ, అది ఈరోజు సండే కదా, అమ్మ దగ్గరికి వెళ్ళి రానా అని అడిగింది మొహమాట పడుతూ. హా వెళ్ళు, దానికి అడగటం ఎందుకు అన్నాడు కన్న ఖాళీ అయిన కప్పు టేబుల్ మీద పెడుతూ. ఇంటి కోడలిగా కనీసం చెప్పి వెళ్ళటం నా బాధ్యత అని చెప్పి కప్పు తీసుకుని కిందికి వెళ్ళిపోయింది రాధ. రాధ వెళ్ళిన వైపే చూస్తూ తను కేవలం ఈ ఇంటికి కోడలు మాత్రమే అని అనుకుంటుందని మనసులో తేలికగా ఫీల్ అయ్యాడు కన్న. పెళ్లి చేసుకున్నాం కనుక ఎలాగైనా కలిసి ఉండాలి, జీవితాంతం అడ్జస్ట్ అయిపోయి బ్రతికేయాలి అని ఆలోచించడం లేదు రాధ అని ఇప్పుడు మనసులో ఆనందపడ్డా, ఈ క్షణంలో భవిష్యత్తులో ఒక్కసారైనా తనని భర్తగా ఒప్పుకుంటే చాలు అని ఎదురు చూసేలా చేస్తుందని ఇప్పుడు తనకి తెలీదు పాపం. రాధ వెళ్ళిపోవటంతో కాసేపు ఫోన్లో మెయిల్స్ చెక్ చేసుకుంటూ ఉండగా, బావా ఏం చేస్తున్నావురా అంటూ వచ్చాడు అర్జున్. అర్జున్ వైపు చూసి మళ్ళీ ఫోన్లోకి చూస్తూ, ఏంట్రా అని అడిగాడు సీరియస్గా. బావా ఈరోజు మనకి పెద్దగా పనులేవీ లేవు కాబట్టి బయటికి వెళ్దాం అన్నాడు అర్జున్. అంత ఇంపార్టెంట్ వర్క్స్ నిజంగానే ఏమీ లేకపోవడంతో సరే అని ఒప్పుకున్నాడు కన్న. ఆ మాటకి చెవి దగ్గర చిటికలు వేసుకుంటూ చేతిని గిచ్చుకుంటున్న అర్జున్ని చూసి, ఏమైంది అని అడిగాడు కన్న. ఏమీ లేదు బావా, ఇంత త్వరగా ఒప్పుకుంది నువ్వేనా కాదా, లేక ఇది కళ నిజమా అని చెక్ చేసుకున్నాను అని అమాయకంగా ఆశ్చర్యంగా చెప్పి గిల్లిన చెయ్యి నొప్పి తెలియటంతో, ఇది నిజమే బావా అన్నాడు అర్జున్ కన్న వైపు ఆనందంగా చూస్తూ. రాధ కన్న రెడీ అయి కిందికి రావటంతో, ఏరా ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడిగారు జానకి. జాను బయటికి వెళ్తున్నాం అన్నాడు కన్న మెట్లు దిగుతూ చేతికి వాచ్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఆ మాటకి జానకి గారు ఇద్దరి వైపు ఆనందంగా చూస్తే, ఇద్దరు కలిసి వెళ్తున్నారు అనే భ్రమలో ఉన్నారు ఆవిడ. డైనింగ్ టేబుల్ సర్దుతున్న రాధ ఆశ్చర్యంగా అయోమయంగా చూసింది. అదేంటి, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అంటే ఇలా బయటికి అంటున్నాడు, అంటే బావ కూడా నాతో వస్తాడా, లేదా నేను అడిగిన విషయం మర్చిపోయాడా అనుకుంది మనసులో. వీళ్ళ మాటలు విన్న దేవకి గారు అక్కడికి వస్తూ,
ఇద్దరూ హ్యాపీగా వెళ్ళిరండి కన్నయ్య. ఎలాగో పెళ్ళయ్యాక మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళిందే లేదు. అలా రాధని కాసేపు బయటికి తీసుకెళ్ళు అని చెప్తున్న ఆవిడ మాటలు మధ్యలో ఆపేస్తూ అమ్మా అని కాస్త గట్టిగా పిలిచాడు ఆవిడ ఫ్లో ఆపాలని. ఆవిడ కన్న అరుపుకి మాట్లాడడం ఆపగానే రాధ మావయ్య దగ్గరికి వెళ్తుంది. నేను అర్జున్ కలిసి బయటికి వెళ్తున్నాం అని చెప్పాడు ఒక కంట రాధని చూస్తూ. దాంతో ఊపిరి పీల్చుకుంది రాధ. అదేంట్రా, పెళ్ళయ్యాక కూడా వాడితో కలిసి తిరగటం, వాడంటే ఒంటికాయ సొంటికొమ్ము, కానీ ఇప్పుడు నీకు పెళ్ళాం ఉంది, వెళ్తే దాంతో వెళ్ళాలి అని రాధ వైపు చూస్తూ చెప్పి, అలా కాకుండా వాడితో వెళ్ళటం ఏంటి అని కన్నాని జానకి గారు గట్టిగానే అడిగారు ఆవేశం ఆపుకోలేక. జాను అని అసహనంగా పిలిచి మౌనంగా తన వైపే చూస్తున్న ముగ్గురిని చూసి జానకి గారి దగ్గరికి వెళ్ళగానే ఆవిడ ముఖం పక్కకి తిప్పుకోవడంతో మళ్ళీ తన వైపు తిప్పి భుజాల మీద చేతులు వేసి రాధ వైపు చేయి చూపిస్తూ, రాధ అత్తయ్య మామయ్యలని చాలా మిస్ అవుతుంది జాను, అందుకే వెళ్తాను అని ఆశగా అడిగింది. నేను ఇంకెప్పుడైనా బయటికి తీసుకెళ్తాను సరేనా అని ఆవిడకి నచ్చ చెప్తున్నట్టుగా మెల్లిగా చెప్పాడు కన్నా. నిజంగా తీసుకెళ్తావా అని అడిగారు ఆవిడ అనుమానంగా. హా, ఖచ్చితంగా తీసుకెళ్తాను సరేనా, ఇక నవ్వు అన్నాడు కన్నా. సరేలే పద టిఫిన్ చేద్దాం అని కన్నాని తీసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడుస్తూ ఉండగా వెనక నుండి జానకి గారిని ముందుకు పరిగెత్తించాడు అప్పుడే కిందికి వచ్చిన అర్జున్. అందరూ కలిసి టిఫిన్ చేయగానే రఘురాం గారు లాన్లోకి వెళ్ళిపోగా వాసుదేవ్ గారు వాళ్ళ అసోసియేషన్ మీటింగ్ కోసం రెడీ అయ్యి దేవకి కోసం హాల్లో ఎదురు చూడసాగారు. అత్తయ్య అని పిలుస్తూ రూమ్లోకి వెళ్ళి నేను అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి కింద కూర్చొని కాళ్ళ దగ్గర చీర కుచ్చుళ్ళు నీటిగా సర్దింది రాధ. అలాగే వెళ్ళిరా, అమ్మని నాన్నని నేను అడిగినట్టు చెప్పు అని చెప్పి కిందికి వెళ్దాం పదా అంటూ రాధను తీసుకుని కిందికి వస్తారు. కన్నా ఫోన్ మాట్లాడుతూ కనిపించటంతో నాన్న అర్జున్ మీరెక్కడికో వెళ్తాము అన్నారు కదా, ఎప్పుడు వెళ్తారు అని అడిగింది దేవకి. హా, మీరు వెళ్ళాక వెళ్తాం అత్తయ్య అని అర్జున్ చెప్పడంతో మీరు వెళ్తూ వెళ్తూ రాధని డ్రాప్ చేసి వెళ్ళండి నాన్న, ఒక్కతే ఎలా వెళ్తుంది అన్నారు ఆవిడ. అలాగే అత్తయ్య, రాధ మాతో వస్తుందిలే అన్నాడు అర్జున్. వాసుదేవ్ దేవకి గారు జానకి గారికి చెప్పేసి బయలుదేరారు. కన్నా రాగానే అర్జున్ వైపు చూసి వెళ్దామా అని అడగటంతో ఒక్క నిమిషం బావా, రాధ కూడా వస్తుంది, ముందు షాపింగ్కి వెళ్ళి ఆ తర్వాత అందరం కలిసి బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి లంచ్ చేసి ఈవినింగ్ వచ్చేద్దాం అన్నాడు అర్జున్ వెనక వస్తున్న రాధ వైపు చూసి నవ్వుతూ. అర్జున్ మాటలు విని కన్నా రియాక్ట్ అయ్యేలోపే చాలా మంచి ఐడియా అన్నయ్య, అందరం వెళ్దాం అని చెప్పింది రాధ. ఇక కన్నా కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. వీళ్ళ మాటలపై ఒక చెవి వేసి కూడా ఏమీ విననట్టుగా ఉండిపోయారు జానకి. జాను మేం వెళ్తున్నాం అంటూ ఆవిడకి చెప్పి కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు అర్జున్. అమ్మమ్మ వెళ్ళొస్తాను అని రాధ చెప్పడంతో నవ్వుతూ తలూపారు జానకి. బాయ్ జాను అని చెప్తూ వెళ్ళిపోతున్న కన్నా వెంట అడుగులు వేసింది రాధ. అర్జున్ డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చున్నాడు కన్నా, వెనక సీట్లో కూర్చుంది రాధ. వాళ్ళు అనుకున్నట్టుగా ముందు షాపింగ్ మాల్ వైపు వెళ్ళింది కార్. అప్పుడప్పుడే షాప్స్ అన్నీ ఓపెన్ అవుతుండటంతో జనాలు పల్చగా ఉన్నారు. షాప్లోకి వెళ్తూనే కన్నా అర్జున్ జెంట్స్ సెక్షన్ వైపు వెళ్తూ వాళ్ళ వెనకే వస్తున్న రాధని చూసి లేడీస్ సెక్షన్ అటువైపు రాధా అని వెనక వైపుకి చెయ్యి చూపిస్తూ చెప్పాడు కన్నా. అయ్యో నాకేమీ వద్దు బావా, నేను షాపింగ్ కోసం రాలేదు అని రాధ అంటుంటే ఇక్కడ వరకు వచ్చి ఏమీ కొనకుండా వెళ్తే పాపం వాళ్ళు ఫీల్ అవుతారు రాధా అని బిల్డింగ్ వైపు ఉన్న వాళ్ళని చూపిస్తూ ఒకసారి చూడు, నచ్చితేనే తీసుకో అని ఉచిత సలహా ఇచ్చాడు అర్జున్. ఆ మాటకి నవ్వేస్తూ అటువైపు వెళ్ళింది రాధ. ఏమి కొనాలని లేకపోయినా ఊరికే నిల్చోలేక డ్రెస్సులు చూడటం మొదలుపెట్టింది. డ్రెస్సు నచ్చినా దాని రేటు నచ్చక పక్కన పెట్టేసి తన బడ్జెట్లో డ్రెస్సు వెతికేసరికి కన్నా వాళ్ళ షాపింగ్ అయిపోయి రాధ కోసం వచ్చారు. అర్జున్ మధ్యలో సేల్స్ గర్ల్స్తో మాట్లాడుతూ ఆగిపోయాడు. డ్రెస్ కంటే ముందు రేట్ చూస్తున్న రాధాని చూసి అయిపోయిందా అని అడిగాడు కన్నా. ఇంకా ఒక డ్రెస్ కూడా సెలెక్ట్ చేయని రాధా, నాకేమీ వద్దు బావా, ఊరికే చూస్తున్నాను, పద వెళ్దాం అని ముందుకు వెళ్తుంటే చెయ్యి పట్టుకుని ఆపి నీకు నచ్చిన డ్రెస్ తీసుకురాదా అన్నాడు కన్నా. ఏ డ్రెస్ ముట్టుకుంటే దాని వెనుక ఎంత రేటు ఉంటుందో అని అనుమానంతో నాకేమీ నచ్చలేదు అని చెప్పింది. ఇలా కాదని కన్నా తనకి నచ్చిన 4 తీసి
వీటిని ట్రైల్ చేయి రాధా అంటూ రాధ చేతికి డ్రెస్సులిచ్చి ప్రైస్ ట్యాగ్ చూడకుండా ట్రై చేయు, నేను బిల్లింగ్ దగ్గర ఉంటాను అని చెప్పి బిల్లింగ్ దగ్గరికి వెళ్ళాడు. రాధ ఆ డ్రెస్లను తీసుకొని ట్రయల్కి వెళ్ళి తిరిగి కన్నా దగ్గరికి వచ్చింది. అన్నీ ఓకేనా అని అడిగాడు కన్నా. అందులో నుండి ఎక్కువ కాస్ట్ ఉన్న డ్రెస్ ఒకటి తీసేసి మిగిలినవి బాగున్నాయి అని చెప్పింది. రాధ తీసేసిన డ్రెస్ని షాపు వాళ్ళకి చూపించి రాధకి ఫిట్ అయ్యేది తెప్పించి అన్నీ కలిపి బిల్ చేయించాడు. నిజానికి ఆ డ్రెస్ రాధకి నచ్చింది, కానీ కాస్ట్ ఎక్కువ అని మాత్రమే తీసేసింది. బిల్ స్కాన్ చేస్తూ ఉండగా కన్నా డ్రెస్సెస్ రేట్స్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోయాయి రాధకి. వామ్మో, మా నాన్న ఒక నెల జీతం మొత్తం పెట్టినా ఒక డ్రెస్సు రాదు అనుకుంది రాధ. అన్నీ బిల్ చేయించి కార్లో పెట్టించి మిగిలిన షాపింగ్ చేస్తూ రాధకి అవసరం ఉన్నా లేకపోయినా అన్నీ కొనేస్తున్నాడు కన్నా. మధ్యాహ్నంకి షాపింగ్ అయిపోయి కిందికొస్తూ అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటూ ఉండగా సంజయ్ గారు ఫోన్ చేసి, ఇంకా రాలేదేంటమ్మా అని అడిగారు. వస్తున్నాం నాన్న, షాపింగ్ ఇప్పుడే అయిపోయింది అని చెప్పి అప్పటికి వాళ్ళ ఐస్ క్రీమ్ ఖాళీ చేసి తన వైపే చూస్తున్న ఇద్దరిని చూసి వెళ్దామా అని అడిగింది రాధ. నువ్వు తిను, వెళ్దాం అన్నాడు కన్నా. నేను కారులో తింటాను పదండి అంటూ వాళ్ళ వెంట వెళ్ళి కారు ఎక్కింది. కిటికీ నుండి బయటికి చూస్తూ 5 నిమిషాల్లో తినే ఐస్ క్రీమ్ని ఇలా అరగంట పాటు మెల్లిగా ఆస్వాదిస్తూ తింటున్న రాధని చూసి కోపం బదులు నవ్వొస్తున్నా బయట పడకుండా వెనక్కి వాళ్ళి ముందుకి చూస్తూ కూర్చున్నాడు కన్నా అర్జున్ చెప్పే మాటలు వింటూ. రాధ ముందుగానే లంచ్కి వస్తున్నట్టు చెప్పటంతో వంట చేయించేసి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్న సంజయ్ గారు వీళ్ళు రాగానే ఎదురెళ్ళి ఇంట్లోకి తీసుకొచ్చారు. ఎదురుగా తండ్రిని చూడగానే బెంగగా ఆయన గుండెల మీద ఒదిగిపోయింది రాధ. ప్రేమగా తలనిమిరి నుదుట ముద్దు పెట్టుకున్నారు ఆయన. కన్నా అర్జున్లని పలకరించి లోపలికి వెళ్ళి వండినవన్నీ ప్రమీల గారు టేబుల్ మీద సర్దుతుంటే రాధ సహాయం చేసింది. ముందుగా కన్నా అర్జున్ సంజయ్ గారికి వడ్డించి వాళ్ళు మాట్లాడుతూ తింటుంటే అక్కడే ఉండి వాళ్ళకి కావలసినవి చూసుకుంది రాధ. ముగ్గురు తిన్నాక బయట మామిడి చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళు తిన్నాక తినటానికి కూర్చున్నారు తల్లి కూతుళ్ళు. అత్తయ్య వాళ్ళు అందరు ఎలా ఉన్నారు అని అందరి గురించి అడిగి తెలుసుకుంటూ, నువ్వు అల్లుడు గారితో బాగానే ఉంటున్నావా అని అడిగింది ఆవిడ. ఏం చెప్పాలో తోచక నిజం చెప్పి బాధ పెట్టలేక బాగుంటున్నానమ్మా అని నవ్వుతూ చెప్పింది. నువ్వెలా ఉంటావో నాకు తెలీదా అంటూ నవ్వి, పిచ్చిగా ఆలోచించి కాపురం పాడు చేసుకోకురాదా, మీకు రాసి పెట్టుంది కనుకే ముడిపడింది కాబట్టి జరిగినవి మర్చిపోయి కన్నబాబుకి దగ్గరవ్వు అని తల్లిగా ఆవిడ మాటల్లో చెప్పారు. బుద్ధిగా తలాడించింది రాధ. బావా, ఇల్లు చాలా బాగుంది కదా, ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడ, ఎంతైనా రాధ టేస్ట్ బెస్ట్ రా. ఈ చెట్లన్నీ ఇంత ఇష్టంగా పెంచుకుంది నీకు గుర్తుందా బావా? చిన్నప్పుడు నువ్వు రాధని కొట్టినా ఏమనేది కాదు, కానీ చెట్ల మీద చెయ్యి వేస్తే ఇంతెత్తున లేచేది అని చిన్నప్పటి రోజులు గుర్తు చేశాడు అర్జున్. ఏయ్ రాధా, మేం చెరువులో ఈత కుట్టామని జానుకి చెప్తే నీ గులాబీ చెట్టుని విరిచేస్తాను అని కన్నా బెదిరిస్తే నా చెట్టు జోలికొస్తే అని కోపంగా చుట్టూ చూసి రాయి కనిపించటంతో అది చేతిలోకి తీసుకొని దీంతో నీ తల పగలగొడతాను అని చెప్పిన 12 ఏళ్ల రాధ కళ్ళ ముందు మెదిలి ఒక్కసారిగా నవ్వొచ్చింది కన్నాకి. ఇంకో రోజు ఊరికే ఏడిపిస్తున్నాడని కన్నా ఎంతో ఇష్టంగా కొనిపించుకున్న సైకిల్ టైర్ని మేకుతో పంచర్ చేసిన రాధ జుట్టు పీకేసి మెడ ముందుకు వంచి పిడికిలితో వీపులో గుద్దుతుంటే దేవకి గారు చూసి కన్నాని తిట్టిపోశారు. అప్పుడప్పుడే పెద్దవాడవుతున్న కన్నా ఉక్రోషంగా దేవకి గారిని చూస్తూ, నీకు నేను కొట్టడమే కనిపిస్తుంది, ఈ చుప్పనాతిది ఏం చేసిందో నీకు పట్టదు, చూడు నా కొత్త సైకిల్ని ఎలా పంచర్ చేసిందో అని అరుస్తుంటే ప్రమీల గారు కన్నా సైకిల్ చూసి, నిజమే వదినా, కొత్త సైకిల్ ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాడు, అయినా అలా చేసిన దాన్ని వదిలేసి కన్నాని తిడితే ఎలా అంటూ కన్నాని దగ్గరికి తీసుకుని నేను మామయ్యకి చెప్పి బాగు చేయిస్తాను అని నచ్చ చెప్పి తీసుకెళ్లారు రాధ వాళ్ళమ్మ. ఆ జ్ఞాపకాలన్నీ మనసులో పరుగులు పెడుతుంటే ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదించాడు కన్నా. సాయంత్రం అవుతుండగా వెళ్ళటానికి రెడీ అవుతున్న రాధని చూసి రూమ్లోకి వచ్చి బెడ్ మీద కూర్చున్నారు సంజయ్. నాన్న అంటూ వెళ్ళి ఆయన పక్కన కూర్చుంది రాధ. రాధమ్మ, అక్కడ నువ్వు సంతోషంగానే ఉన్నావా, లేదా మా నాన్న నా జీవితాన్ని ఇలా చేశాడే అని బాధపడుతున్నావా అని అడిగారు ఆయన. లేదు నాన్న, అక్కడందరూ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. ఇంకా బావైతే నేను చెప్పకుండానే
నా అవసరాలన్నీ తెలుసుకుంటాడు అని నిజమే చెప్పింది రాధ. సంతోషం రాదమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నా గుండెల్లో అపరాధ భావం తగ్గుతుంది. లేదంటే ఆ భారం జీవితాంతం ఉంటుంది అని చెప్పారు ఆయన. మీకు ఆ భయం ఏమీ వద్దు నాన్న. నేనక్కడ చాలా బావున్నాను అని తండ్రి కోసం అబద్ధం చెప్పి, నన్ను క్షమించు కన్నయ్య, ఇలా చెప్పక తప్పటం లేదు అని దేవుడికి క్షమాపణ చెప్పుకుంది మనసులో. దాంతో సంజయ్ గారి మనసు తేలికపడి జేబులో నుండి పింక్ కలర్ పేపర్లో చుట్టిన బ్రేస్లెట్ తీసి రాధ చేతికి తొడిగారు. దాన్ని చూస్తూ వాళ్ళ నాన్న చేతికి ముద్దు పెట్టింది రాధ. కూతురు తలనిమిరి, పదమ్మా, అల్లుడు ఎదురు చూస్తున్నారు అని చెప్పి హాల్లోకి తీసుకొచ్చారు. పెళ్ళప్పుడు తప్పితే మళ్ళీ ఇదే రావటం కనుక కూతురు అల్లుడికి వద్దు అంటున్నా వినకుండా బట్టలు పెట్టి పంపారు సంజయ్ గారు. అందరికీ చెప్పి బయలుదేరారు ముగ్గురు. ఈసారి కన్న డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చుంది రాధ. ఎప్పటిలాగే వెనక సెటిల్ అయ్యాడు అర్జున్. కనుమరుగయ్యే వరకు అక్కడే ఉండి కూతురు వెళ్ళిపోతుంటే భారంగా అనిపించి ఒకరినొకరు చూసుకుంటూ ఇంట్లోకి నడిచారు ఇద్దరు. వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో అందరూ ఉండటంతో కాసేపు వాళ్ళతో మాట్లాడి అక్కడ విశేషాలు దేవకి గారు అడుగుతుంటే ఇష్టంగా చెప్పి భోజనాలు చేసి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోయారు. పడుకున్న నిద్ర పట్టక మెల్లిగా బాల్కనీలోకి వెళ్ళింది రాధ. అప్పటి వరకు కళ్ళు మూసుకున్న కన్నా రాధ వెళ్ళటంతోనే కళ్ళు తెరిచి బాల్కనీలోకి వెళ్ళటం చూసి మరోవైపు తిరిగి పడుకున్నాడు. ఇక్కడ అత్తయ్య వాళ్ళు, అక్కడ అమ్మ వాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలంటే ముందు మేమిద్దరం కలిసి ఉండాలి. భార్యాభర్తల్లా కాకపోయినా కనీసం స్నేహితుల్లా ఉండలేమా అని ఆలోచిస్తూ ఆకాశం వైపు చూస్తూ నిల్చుంది రాధ. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.